ఏలూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. కలెక్టరేట్ లో పనిచేసే 5గురికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో 4 సిబ్బంది హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. పాజిటివ్ కేసులు సిబ్బందిని టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒక కలెక్టరేట్ లో పనిచేస్తున్న వారంతా మాస్క్ ధరిస్తున్నారు. దీంతో సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు నిర్వహించనుంది వైద్య బృందం. 4 రోజుల క్రితం శాంతినగర్ లో నివాసం ఉంటున్న 2 వృద్ధులకి పాజిటివ్ అని తేలింది. 2 వృద్ధులు గుంటూరులో చికిత్స పొందుతున్నారు. టెస్ట్లు అంటే వాళ్ళకి బాగాలేదంటే వాళ్ళు కూడా అక్కడే జీహెచ్లో వచ్చి చేయించుకున్నారు అన్నారు. వాళ్ళు ఎవరికి కూడా అందరికీ నెగిటివ్ వచ్చిందని తెలిసిందండి. వాళ్ళ కంగారుతో చేయించుకున్నారు. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎక్కడ కూడా కేసులు అయితే జిల్లాలో నాకు తెలిసి ఏమీ నమోదు కాలేదండి. ఆ 3 తప్పించి. ఆ 3వ కేసు కూడా మాకు ఫైండ్ అవుట్ అవ్వలేదంటే చెప్పారు. ఆ కేసు గురించి మేము హాస్పిటల్కి వెళ్ళి కనుక్కున్నాము. పాజిటివ్ అయితే వచ్చిందన్నారు కానీ పేషెంట్ వాళ్ళు సేఫ్గానే స్టేబుల్గానే ఉండి వెళ్ళిపోయారు అని తెలిసింది. ఓపీ పేషెంట్ లాగానే. దీని గురించి అయితే మాత్రం ప్రజలందరికీ కూడా మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. అందరూ రెడీగానే ఉన్నాము. ఇది వరకు ఇట్లా వచ్చినంత సీరియస్గా వచ్చే అలాంటి స్ట్రెయిన్స్ కాదు ఇవి. చాలా లైట్గా మామూలు కామన్ కోల్డ్ జ్వరము అలా ఎలా వస్తాయి అది. అందరూ ఇంకా ఏమన్నా భయాందోళనకి ఏమన్నా లోన్ అవుతున్నారు అనుకుంటే మాస్క్ వాడుకుంటే మంచిది, అంతే. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కరోనాని ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది అసలు ఎలాంటి అప్రమత్తతో ఉన్నారు? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే పూర్తిగా అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనాకి సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం కావచ్చు. నరసాపురంలో ప్రత్యేకంగా 10 వార్డులతో కూడా ఒక ఐసోలేషన్ వార్డు కూడా పెట్టారు కరోనా పేషెంట్ల కోసం. అదేవిధంగా ఏలూరులో కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణం. ఈ కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. బీసీ ఎస్సీ కార్పొరేషన్లతో పాటు జాయింట్ కలెక్టర్ కార్యాలయం, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఉండి విధులు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజా ఫిర్యాదుల వేదిక ప్రతి సోమవారం కూడా జరుగుతుంది. నిత్యం కూడా వందలాది మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో కరోనాకి సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు ఇక్కడ మొత్తం దాదాపుగా ఇప్పటివరకు కూడా 5 ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 5గురికి కూడా కరోనా వచ్చి రావడంతో మొత్తం అంతా కూడా కలకలం రేగిన పరిస్థితి. కలెక్టరేట్లోకి వస్తున్నటువంటి సిబ్బంది పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్లో వివిధ పనుల కోసం వచ్చేటువంటి ప్రజలు కూడా మొత్తం అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా మాస్కులు ధరించి కలెక్టరేట్లోకి వస్తున్నారు. మరోవైపున అధికార యంత్రాంగం ఎవరైనా కరోనా అనుమానం ఏదైతే జలుబు, జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతుంటారో వీరి కోసం టెస్టులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, తీర్థయాత్రలకు వెళ్ళిన వారు వీరందరూ కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అయితే కరోనాకు సంబంధించిన టెస్టులు అయితే అనుమానితులు చేయించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి.